రోజా కట్టెల పొయ్యి మీద భారీ వర్షంలో వంట చేస్తూ ఉంటుంది. పెద్ద గాలి వర్షం కారణంగా తనక్కడ నిలబడలేక వంట ఎలా చేయాలో అర్థం కాక సతమతమవుతుంది. తను పొయ్యి మీద పాత్ర పెట్టిన ప్రతిసారి గాలి కారణంగా అది దూరంగా వెళ్ళి పడిపోతుంది. అయినప్పటికీ తను వంట చేసే ప్రయత్నం ఆపటం లేదు. దాన్నంతా గమనిస్తున్న పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలి శాంతి, "ఏమైంది రోజా? ఎందుకిలా వర్షంలో కట్టెల పొయ్యి మీద వంట చేయాలని ప్రయత్నిస్తున్నావు? నీకంతా బాగానే ఉందిగా." నాకంతా బాగానే ఉంది శాంతి. మా అత్తగారు కట్టెల పొయ్యి మీద తప్ప వేరే దేని మీద చేసిన భోజనం తినరు. అందుకే ఆమె కోసం వంట తయారు చేస్తున్నా. ఈ విషయం ఆమెకు తెలుసా లేదా? ఇదంతా నీ సొంత ప్రయత్నమా? మా అత్తగారు నన్ను వంట చేయమని పదే పదే చెప్పడంతో ఇక్కడికొచ్చి చేయాల్సి వస్తుంది. మీ అత్తగారికి బుద్ధి లేదనుకుంటా. సరే ఆగు, ఒక్క నిమిషం అంటూ తను ఇంట్లోకి వెళ్ళి భోజనం బాక్స్లో పెట్టుకుని పిలుస్తుంది. తనక్కడికి వెళ్ళిన వెంటనే వాటినిచ్చి, "ఇందులో చేపల పులుసుంది. మీ అత్తగారికి చేపల పులుసంటే ఇష్టం కదా, తీసుకెళ్ళు." ఆమె నా మాట అస్సలు వినదు. ఇప్పుడు ఇది తీసుకెళ్తే ఖచ్చితంగా నన్ను తిడుతుంది. "సరే, నువ్వు తీసుకెళ్ళొద్దు, నేను తీసుకెళ్తానులే. కట్టెల పొయ్యి మీద నేనే వంట చేశానని చెప్తాను" అని చెప్పడంతో రోజా సరే అంది. శాంతి గొడుగు వేసుకుని ఆమె కోసం భోజనం తీసుకుని బయలుదేరుతుంది. ఇక తను సరాసరి అత్తగారి దగ్గరికొచ్చి అత్తగారితో, "ఇదిగోండి, మీకోసం నేను చేపల పులుసు తీసుకొచ్చాను. మీకోసం వంట చేస్తూ వర్షంలో రోజా చాలా ఇబ్బంది పడుతుంటే చూడలేక వచ్చాను." ఆ మాట వినగానే శాంతమ్మ నవ్వుతూ, "అవునా అమ్మా, చాలా కృతజ్ఞతలు. కట్టెల పొయ్యి మీదే వండావా?" అందుకు తను అవునంటుంది. శాంతమ్మ భోజనం చేసేదాకా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శాంతి అలా వెళ్ళిందో లేదో అత్తగారు చాలా కోపంగా రోజా వైపు చూస్తూ, "ఏంటే, నా గురించి లేనిపోని చాడీలన్నీ చెప్తున్నావా? అందుకే శాంతి ఇవన్నీ తీసుకొచ్చిచ్చింది కదా, నిజం చెప్పు." అయ్యో, అలా ఏం లేదత్తయ్యా. నేను తనకేం చెప్పలేదు. తనే తీసుకొచ్చిచ్చింది. ఆ విషయం పట్టించుకోకుండా అత్తగారు చాలా కోపంగా తిడుతూనే ఉంటారు. భర్త వినోద్ చూసి కూడా చూడనట్టుగా ఉంటాడు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయమే రోజా నిద్రలేచి ఇంట్లో వాళ్ళకి వంట సిద్ధం చేసి పెట్టింది. అత్తగారికి ప్రత్యేకంగా వంట చేయటం కోసం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తే అత్తగారక్కడ వంట చేసుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన రోజా, "ఏంటత్తయ్యా మీరు వంట చేస్తున్నారు? నేను చేస్తాను కదా, మీకెందుకు శ్రమ?" "ఎందుకమ్మా, నాకు వంట చేసి పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ నేను రాక్షసిని అని చెప్పడానికా? నాకేం అవసరం లేదు. ఈ రోజు నుండి నా వంట నేనే చేసుకుంటాను." అయ్యో అత్తయ్యా, నేనెవరికీ ఏం చెప్పలేదు. మీరు నన్నెందుకలా మాట్లాడుతున్నారు? శాంతమ్మ ఆ మాటలకేమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇదంతా గమనించిన శాంతి దూరంగా నిలబడే రోజాకి సైగ చేస్తుంది. రోజా అత్తగారితో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సరాసరి శాంతి దగ్గరికి వెళ్తుంది. "మీ అత్త పని చేసుకుంటే నీకెందుకంత బాధగా ఉంది? ఆమె పని ఆమె చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. చేసుకొని." ఇప్పుడు బాగానే వంట చేసుకుని తర్వాత మావయ్య గారి చేత, నా భర్త చేత నానా మాటలు అనిపిస్తుంది. "అప్పుడు నువ్వేం చేస్తావంటే జరిగింది మొత్తం ఒక రికార్డు చేసుకుని పెట్టుకో. అప్పుడు వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది." అందుకు ఆమె సరే అంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం జోరుగా వర్షం కురుస్తుంది. అత్తగారు వర్షంలో కావాలనే కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేయాలని ప్రయత్నిస్తుంది. దాన్ని గమనించిన రోజా అత్తగారి దగ్గరికెళ్ళి, "అత్తయ్య, నేనేదో ఒక రకంగా వంట చేస్తాను. ఈ వర్షంలో మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? నా మాట వినండి, నేను చేస్తాను కదా." "ఎప్పుడేం చెయ్యాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా నువ్విక్కడి నుండి వెళ్ళు" అని నానా మాటలు తిడుతుంది. వాటన్నింటినీ రోజా రికార్డ్ చేసుకుంటుంది. తర్వాత ఏం తెలియనట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కొంత సమయానికి వినోద్ వచ్చి తల్లిని వర్షంలో వంట చేయటం చూసి కోపంగా రోజాని పిలుస్తాడు. రోజా అతని దగ్గరికొచ్చింది. "ఏమైందండి? ఎందుకు అంత పెద్దగా కేకలు వేస్తున్నారు?" ఏంటది? మా అమ్మ వర్షంలో వంట చేస్తుంది, ఆమెకు నువ్వు సర్ది చెప్పలేదా? చెప్పానండి, కానీ అత్తయ్య గారు నా మాట వినట్లేదు. నేనేం చెయ్యాలి చెప్పండి? అందుకు వినోద్ కోపంగా తల్లిని పిలుస్తాడు. తల్లి చాలా జాలిగా ముఖం పెట్టి అక్కడికొస్తుంది. ఎందుకమ్మా నువ్వు అంత శ్రమ పడుతున్నావు? తను వర్షం తగ్గిన తరువాత వంట చేస్తుంది కదా. ఆ మాట వినగానే శాంతమ్మ ఏడుస్తూ, "మీ భార్య నా మాట వినే స్థాయి దాటిపోయి నన్ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంది.
కట్టెల పొయ్యి మీద అన్నం వండటం ఆమెకు కష్టంగా ఉందంట. అని లేనిపోని చాడీలు చెప్తుంది. దాన్ని విని అతను కోపంగా, ఏంటే మా అమ్మకి నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావా? లేదండి. నెట్ట నిలువుగా నిలబడి ఎలా అబద్ధం చెప్తుందో చూడు. నేనేం అబద్ధం చెప్పటం లేదు, మీ అమ్మగారే అబద్ధం చెప్తున్నారు చేసిందంతా చేసి మా అమ్మ అబద్ధం చెప్తుందంటున్నావా? అని ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు. ఇంతలో రోజా కోపంగా, ఒక్క నిమిషం ఆగండి అంటూ తన ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోని భర్తకి చూపిస్తుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. శాంతమ్మ కూడా కంగారు పడుతుంది. ఒరేయ్, అది చెప్పే మాటలేమీ నమ్మమాకు. అది చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అబద్ధాలేంటమ్మా, ఇంత క్లియర్గా కనిపిస్తుంటే? ఇన్ని రోజులు తనని తిడుతూ ఉంటే తన తప్పుందని తిడుతున్నావనుకునేవాణ్ణి. ఈరోజు నీ నిజస్వరూపం ఏంటనేది బాగా అర్థమైంది. కట్టెల పొయ్యి మీదే అన్నం తినాలని నీకు అనిపిస్తే తినటం వల్ల తప్పు ఏం లేదు. కానీ వర్షం పడుతున్నా ఎండ ఉన్నా దాని మీదే కావాలనటం స్వార్థం. నీకు పొయ్యి మీద కావాలనుకుంటే ఇక నుండి నువ్వే వండుకో, లేదా రోజా చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అదంతా చూసిన శాంతమ్మ కోపంగా, ఏమే, కావాలనే నా కొడుకు చేత నన్ను తిట్టించావు కదా, నిన్నస్సలు వదలను. ఇక నుండి ఈ అత్తగారెలా ఉంటారో చూపిస్తాను. ఇక మీదట మీ ఆటలు సాగవత్తయ్యా. ఎందుకంటే మావయ్య గారు ప్రత్యేకంగా మీరుండడం కోసం ఒక ఇంటిని ఏర్పాటు చేశారు. మీరు రేపే అక్కడికి వెళ్తున్నారు. బహుశా మీకు ఈ విషయం చెప్పలేదనుకుంటా. నేను చెప్తున్నానుగా, అదే నిజం. ఆ మాట వినగానే ఆమె మరింత ఆశ్చర్యపోయింది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం మావయ్య అత్తగారిని తీసుకుని మరో ఇంటికి వెళ్ళిపోతారు. దాన్ని చూసిన శాంతి చాలా సంతోషిస్తూ రోజా దగ్గరికొచ్చింది. అమ్మయ్యా, రోజా, నీకెలా ఉందో గాని నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీ అత్తయ్య నిన్ను హింస పెట్టడానికి అవకాశమే లేకుండా పోయింది. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండొచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఒక పక్క బాధగా కూడా ఉంది. వాళ్ళ ఆరోగ్యం చూసుకోవటం కోడలిగా నా బాధ్యత. ఆమెకు కట్టెల పొయ్యి మీదే భోజనం తినటం అంటే ఇష్టం. ఇక్కడంటే సొంతిల్లు కాబట్టి పొయ్యి ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ అలా కుదరదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆమె తిప్పలేంటో ఆమె పడుతుందిలే, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి తనక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ వర్షం పడుతుండగా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ప్రయత్నిస్తుంది రోజా. దాన్ని చూసిన శాంతి ఆశ్చర్యపోయి, ఏంటిదంతా? కష్టమైనా నష్టమైనా అత్తగారంటే తల్లితో సమానం. వాళ్ళని ఇంటి నుండి పంపించటం నా ఉద్దేశం కాదు. కానీ ఆమె చేస్తుంది మాత్రం సరైంది కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. మా అత్తగారికి నేను సేవలు చేయక ఎవరు చేస్తారు చెప్పు? కష్టమైనా నష్టమైనా నేనిప్పుడు వంట చేసి మా అత్తగారికి తీసుకెళ్తాను. 4 అడుగులేస్తే వాళ్ళ ఇల్లొస్తుంది. నీలాంటి కోడలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. తర్వాత కష్టం మీద రోజా ఆ వంట తయారు చేసుకుని అత్తగారి దగ్గరికి తీసుకెళ్తుంది. అత్తగారు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అత్తయ్య, కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుని తీసుకొచ్చాను. దాన్ని చూసిన మావగారు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకమ్మా ఇదంతా? మావయ్య, మీరిక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాను చెప్పండి? అత్తయ్య గారు అక్కడుంటే ఏం చేస్తారో మీకు తెలుసు. ఎప్పటికైనా తన మనసు మారి నేను కోడల్ని కాదు కూతురుతో సమానమని తలచినప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఆమె కూడా సంతోషంగా ఉంటుంది అని అంటుండగా అత్తగారు, అమ్మా రోజా, నన్ను క్షమించమ్మా. నిన్ను, నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఇక మీదట అలాంటి పొరపాటు ఏమీ చెయ్యను అంటూ చెప్తుంది. ఆ మాటకి రోజా కూడా చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజుల తరువాత అత్తామామ ఇద్దరూ కూడా తిరిగి ఆ ఇంటికి వచ్చేస్తారు. ఇక అందరూ కలిసి సంతోషంగా అక్కడే ఉంటారు. కాంతమ్మ నిద్రలేచి చూసేసరికి ఎదురుగా ఉన్న బంగ్లాలో ఏవో ఉత్సవాలు చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. వాటిని చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా, ఏంటటక్కడా? అత్తయ్య, అక్కడ మీ డబ్బున్న కోడలి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. చాలా మంది వెళ్తున్నారు. అందరికీ ఈరోజు భోజనాలు పెడుతున్నారంట. కానుకలు కూడా ఇస్తున్నారంట. ఓయబ్బో, పుట్టినరోజుకే ఇంత సంబరమా? డబ్బున్న వాళ్ళు కదా అత్తయ్య, అలాగే చేస్తారు. పైగా మనల్ని చిన్నచూపు చూస్తుంది కదా, అందుకే అలా చేస్తుంది.
కాంతమ్మ రమ్య అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి బంగ్లాలో నుండి వాణి వస్తుంది. వాణిని చూడగానే కాంతమ్మ రమ్య ఏం మాట్లాడకుండా ఉండిపోతారు. ఈరోజు నా బర్త్డే. నా ఆశీర్వాదం కోసం వచ్చావా? చిచి, కళ్ళలో కూడా నేను ఆ పని చెయ్యను. ఈ ఊళ్ళో అందరికీ కానుకలిస్తున్నాను, నీకు కూడా ఇద్దామని వచ్చాను. ముస్టోళ్ళలాగా మాకివ్వాలని చూడకు. నీ కానుకలేం మాకక్కర్లేదు. ఇప్పుడు నా ఇంటి నుండి బయటికెళ్ళు ముందు. పూరి గుడిసెలో ఉండే మీకే ఎంత పొగరుంటే బంగ్లాలో బ్రతుకుతున్న దాన్ని నాకెంత పొగరుండాలి. అయినా ఈ చేపల కంపు భరించలేకపోతున్నాను. నా కడుపులో పేగులు దేవేస్తున్నాయి. నేనిక్కడ అస్సలుండలేను. కానుకలు తీసుకోకపోతేనే కనీసం నా ఇంటికొచ్చి భోజనమైనా చేసెళ్ళండి. కనీసం ఒక్కరోజైనా కడుపు నిండా తిన్నట్టుంటుంది. నీ జీవితంలో అంత మంచి భోజనం ఎప్పుడూ తినుండరు. వసేయ్, ఎవరికి చెప్తున్నావే? వెళ్ళవే ఇక్కడి నుండి. నంగనచ్చిదానా, కొంచెమైనా బుద్ధుందా నీకు? చూస్తున్నాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. నీ డబ్బు గర్వం వెధవ తెలివితేటలు నా దగ్గర చూపించకు. వెళ్ళవే ఇక్కడి నుండి. అరే నోర్ముయ్, వెళ్తున్నా. అడుక్కు తినేవాళ్ల దగ్గర ఎంతసేపనుంటాను అని వాణి అక్కడి నుండి బయలుదేరుతుండగా రమ్య రెచ్చిపోతుంది. ఏంటే, ఇందాకటి నుండి చూస్తున్నా. నీ పాటికి నువ్వొచ్చావు, మాట్లాడావు, వెళ్ళిపోతున్నావు. కాని వెళ్తూ వెళ్తూ నా అత్తనేమన్నావే? నోర్ముయ్యా, అంత మాట అంటావే? నిన్నేం చేస్తానో చూడు. హా, ఏం చేస్తావే? ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. ఇక వాణి అలా అనగానే రమ్య ఒక్క క్షణం కూడా అక్కడుండదు. నేరుగా ఇంట్లోకెళ్ళి చేతి నిండా కారం పొడి తెచ్చి వాణి మొహంపై కొట్టింది. వాణి మొహమంతా కారంతో అల్లాడిపోతుంది. వామ్మో, మంట! కాపాడండి, కాపాడండి! నన్నిక్కడ చంపేస్తున్నారు. నేను చనిపోయేలా ఉన్నాను, కాపాడండి! ఇప్పుడు సమ్మగా ఉందా? ఊరంతా వినిపించేటట్టు అరవ్వే. మా ఇంటికే వచ్చి మమ్మల్ని అవమానిస్తావా? పోగరుబోతుదానా. ఒసై, నిన్నూరికే వదలను. ఏం చేస్తానో చూడు అని వాణి ఆవేశంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత రమ్య పూరి గుడిసె దగ్గరికి ఒక పోలీస్ వస్తాడు. ఇక్కడ రమ్య అంటే ఎవరమ్మా? నేనేనండి. ఏమైంది? నన్నెందుకు అడుగుతున్నారు? నాతో మీకేం పని? హత్యాయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నేనేం చేశానండి? నేనెవర్నీ హత్య చేయలేదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు సార్. మా కోడలు ఆ పని చెయ్యలేదు. కాంతమ్మ పోలీసులతో అలా మాట్లాడుతుంటే వాణి అక్కడికొచ్చింది. చేశారు, వీళ్లే నాపైన హత్యాయత్నం చేశారు. ఆ ముసల్ది చెప్తే ఇది నన్ను చంపడానికి చూసింది. చావు బతుకుల మధ్య నేను అల్లాడుతుంటే ఈ ఊరి ప్రజలే నన్ను కాపాడారు. అమ్మో అమ్మో, ఎన్నెన్ని మాటలంటుంది. తప్పుడు మాటలన్నీ చెప్తుంది. అది చెప్పేదంతా తప్పే సార్. నా కోడలు అలా చెయ్యలేదు. అదే నా కోడల్ని చంపడానికొచ్చింది. అప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో కారం పొడి కళ్ళలో కొట్టిందంతే. ఇక ఆపండి అమ్మా, ఆపండి. ఎవరు తప్పు చేశారో ఎవరు చెయ్యలేదో నేను పోలీస్ స్టేషన్లో చెప్తానుగా. మీరిప్పుడు నాతో రావాల్సి ఉంటుంది. పదండి అంటూ పోలీస్ రమ్యను తీసుకెళ్తుండగా వాణి భర్త రంగా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న తతంగమంతా చూసి కోపంగా, సార్, ఇది మా కుటుంబ వ్యవహారం. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. మీరెళ్ళండి. సరేనండి అని పోలీస్ రమ్యను వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో వానికి కోపం ఎక్కువైంది. ఎందుకిలా చేశారండి? ఈ రోజుతో వాళ్ళలో నేను తేలిపోయుండేది. ఇలా చేశారేంటి? అదేం చేసిందో తెలుసా? నా కళ్ళలో కారం కొట్టింది. నేను భరించలేకపోయాను. చచ్చేటంత పనైంది. చాలా ఆపు అని. మన స్థాయిని బట్టి మనముండాలి. వాళ్ళేం చెయ్యలేరనే కదా నీ ధైర్యం. నువ్వు ముందు ఇంట్లోకి పదా అని రంగా తన భార్య వాణిని తమ బంగ్లాలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇక రమ్య తన ఇంటికి చేరుకుంది. రమ్యని కాంతమ్మ ఓదార్చింది. బాధపడకమ్మా, బాధపడకు. అన్ని రోజులు ఒకేలా ఉండవు అంటూ కాంతమ్మ అనగానే ఆమె భుజంపై తలవాల్చి రమ్య కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సాయంత్రం అయిన తరువాత చేపల వేటకు వెళ్లిన రమ్య భర్త శివ ఇంటికొస్తాడు. భర్తని చూడగానే రమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ అన్ని విషయాలు చెప్పింది. బాధపడకే, మనకు మంచి కాలం వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. ఇక దీని గురించి మర్చిపో. ఇవాళ మంచి చేపలు పడ్డాయి. మనకు డబ్బులు దండిగా వస్తాయి. వెళ్ళి ఆ పని చూడు. అలాగేనండి. ఇదిగో రమ్య, ఆ గట్టు చివర చేపలు పెడితే తొందరగా కొనుక్కుంటారు. ఈసారి అక్కడ పెట్టి అమ్మేందుకు చూడు, సరేనా? అలాగే అత్తయ్యా అంటూ రమ్య చేపలు తీసుకుని అమ్మడానికి వెళ్ళింది.
గట్టు చివర చేపలమ్ముతున్న రమ్య దగ్గరికి రంగా వెళ్తాడు. వదినా, నా భార్య చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. తప్పు జరిగింది, క్షమించండి వదినా. అయ్యయ్యో, మీరు క్షమాపణలు అడుగుతున్నారేంటి మరిది గారు? బాధపడకండి, మా పరిస్థితే బాలేదు, అందుకే దేవుడు అలా చేస్తున్నాడు ఇదిగో ఈ డబ్బు తీసుకోండి వదినా, ఖర్చుకి పనికొస్తుంది. అంటూ రంగా కొంత డబ్బివ్వాలని చూస్తాడు. కాని రమ్య తీసుకోదు. డబ్బైతే తీసుకోను, ఇదిగో ఈ చేపలు తీసుకెళ్ళు అంటూ కొన్ని చేపలిస్తుంది. ఆ చేపలు తీసుకుని ఇంటికి వెళ్తాడు రంగా. ఇంటికి వెళ్ళిన తరువాత చూస్తే వాణి చాలా కోపంగా ఉంటుంది. ఇదిగో వాణి, ఈ రోజుకి చేపలతో పులుసు చేయించు, చాలా రోజులైంది తిని అంటూ చేపలిస్తాడు. వాటిని తీసుకున్న వాణి వాటిని విసిరి కొట్టింది. రంగాకి కోపం వస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఇంటి నిండా నౌకర్లున్నారు కదా, మీరెళ్ళి చేపలు తీసుకొచ్చారెందుకు? అది కూడా ఆ బజారు మనుషులు అమ్మే చేపలు. ఛీ! వాణి, మాటలు జాగ్రత్త. బజారు మనిషినని మాత్రం అనొద్దు. నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా ఆ బజారు మనిషినేనని గుర్తుపెట్టుకో. ఆ బజారు మనుషులు ఆస్తి పంపకాలు చేపడితేనే మనం ఇక్కడ బంగ్లా కట్టుకుని ఉన్నాం. ఒకరిని అవమానించే ముందు 1కి 1000 సార్లు ఆలోచించు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకో. అబ్బబ్బా, నా కొళ్ళు మండిపోతుంది. ఈ టైంలో నాకు ఈ క్లాస్ పీకటం అవసరమా? నేను నా గదిలోకెళ్తున్నా అంటూ వాణి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాణి వెళ్లిన తరువాత రంగా బాధపడుతుంటాడు. మరోవైపు పూరి గుడిసెలో చేపల పులుసు సిద్ధం చేస్తుంది కాంతమ్మ. రమ్య కూడా చేపలన్నీ అమ్మేసి ఇంటికి చేరుకుంది. ముగ్గురూ తినడానికి కూర్చున్నారు. ఆహా, ఆ అమ్మ చేతి వంట అద్భుతం. ఈ చేపల పులుసు అయితే అదరహో. ఒరేయ్, పక్కనే నీ భార్య కూడా ఉంది, కాస్త చూసి పొగుడు. నేనెళ్ళిన తరువాత నిన్నేం చేస్తుందో చూసుకో. మీరూరుకోండత్తయ్యా, ఎంతైనా అమ్మలు చేసే వంటలు అద్భుతాలే కదా. అన్నట్టు ఈరోజు బేరాలు బాగా వచ్చాయి, మంచిగా డబ్బులొచ్చాయి. రోజు ఇలాగే వస్తే మనం హాయిగా ఉండొచ్చు. అవునరా, తుఫానుందంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు తుఫాను హెచ్చరిక కూడా చేశారు. నువ్వు 2-3 రోజులు చేపల వేటకు వెళ్ళటం అవసరమా చెప్పు? అదే ఆలోచిస్తున్నానమ్మా. అందరం చేపల వేటకు వెళ్ళకూడదనుకున్నాం. అయితే మరీ మంచిది. ఈరోజు అత్తయ్య వంట తిన్నారు, రేపు నా వంట తిందురు. అప్పుడు కూడా మీరు మీ భార్య వంటని పొగడాలి, సరేనా? రమ్య అలా అనగానే శివ, కాంతమ్మ నవ్వుకుంటారు. పూరి గుడిసెలో అలా ఆనందంగా మాట్లాడుకుంటున్న తీరును బంగ్లాలో మేడపై నుండి చూస్తుంది వాణి. చూసారా అండి, వాళ్ళెలా ఆనందంగా నవ్వుకుంటున్నారో? ఇంత చేసినా వాళ్ళకి బాధ లేదు, అవమానం జరిగిందనే పౌరుషమూ లేదు. చూడు వాణి, అది చాలా చిన్న ఇల్లు. అయినా వాళ్ళంతా ఒక చోటే చేరి ఎంత ఆనందంగా మాట్లాడుకుంటూ తింటున్నారో చూడు. ఇంత బంగ్లాలో ఉన్న ఆ ఆనందం నీకు దొరకలేదు కదా. నీ డబ్బు గర్వంతో వాళ్ళని అనగగొట్టాలని చూసావు, వాళ్లను అవమానించావు, ఇంకా చాలానే చేశావు. అయినా వాళ్ళ ఆనందాన్ని దూరం చేయగలిగావా? వాళ్ళని విడదీయగలిగావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారేంటి? నిజం వాణి, ఆ ఇంటి నుండి దూరమైనప్పటి నుండి నన్ను నేనే కోల్పోయాను. చాలా బాధగా ఉంది. అమ్మ చేతి వంట తినలేను, భార్యతో కలిసి తినలేను. ఇలాగైతే బంధం ఎలా నిలబడుతుంది చెప్పు? అంటే ఏంటి, మనం కూడా వాళ్లలాగా పేదవాళ్ళవుదామా? ఆ చేపల కంపు మధ్య బ్రతికే కర్మ నాకు పట్టలేదు. ఛీ! అలా వాణిరంగా మాట్లాడుకుంటూ ఉంటే తుఫాను ఒక్కసారిగా ఎక్కువైంది. ఆ తుఫాను తీవ్రత వల్ల నదికి దగ్గరలో ఉన్న ఇళ్లన్నీ నేలమట్టమైపోతున్నాయి. చాలామంది కూలిపోతున్న ఇళ్లలో నుండి బయటకొచ్చేస్తుంటారు. పూరి గుడిసెలో ఉండటం వల్ల రమ్య, శివ, కాంతమ్మలు నది ఒడ్డు నుండి దూరంగా వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకుంటారు. ఒరేయ్ శివ, అక్కడ నీ తమ్ముడు చిక్కుకున్నాడు. వాడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఏవండి, మనిద్దరం అక్కడికి వెళ్దాం పదండి. అయ్యో, అక్కడ చూస్తే అన్ని ఇళ్ళు కూలిపోయున్నాయి. ఆ బంగ్లా కూడా నేలమట్టమైంది. ఒరేయ్, అలా అనకురా. ఎంతైనా వాడు నీ తమ్ముడు, అది గుర్తుపెట్టుకో. అది కాదమ్మా. సరే, అక్కడికెళ్ళి చూస్తానుండు. ఏవండి, నేను వస్తాను అంటూ రమ్య, శివ ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాణిరంగా కనిపిస్తారు. ఏవండి, వాళ్ళిద్దరూ అక్కడున్నారు, వెంటనే వెళ్దాం పదండి. నువ్వు వాణి దగ్గరికి వెళ్ళు, నేను రంగాని చూస్తాను. అలా రమ్య, శివాలు ప్రాణాలకు తెగించి మరీ రంగా, వాణిని కాపాడతారు. వాళ్ళిద్దరినీ నదికి దూరంగా తీసుకొస్తారు. ఇంతలో ప్రభుత్వ వైద్యుడు ఆ ప్రాంతానికి చేరుకుని అందరికీ చికిత్స చేస్తుంటాడు.
వాణి రంగాలకి కూడా చికిత్స చేసి వాళ్ళని కాపాడుతాడు. వాణి ఆ డాక్టర్కి నమస్కారం చేస్తుంది. థ్యాంక్స్ డాక్టర్, మా ప్రాణాలు కాపాడారు. చూడమ్మా, ప్రాణాలకి తెగించి మరీ నిన్ను కాపాడింది వీళ్ళు. అదిగో అక్కడున్నారు చూడు. అంటూ కాంతమ్మ, శివ, రమ్యల వైపు చూపిస్తాడు. వాళ్ళని చూసి వాణి తలదించుకుంది. నీ ప్రాణాలు పేదోళ్ళు కాపాడారని వాటిని కూడా తీసుకుంటావా? అదే ఆలోచిస్తుంటే ఆ ఆలోచన మానుకో. ఇప్పటికైనా నీలో మార్పు వస్తుందనుకుంటున్నాను. నువ్వు నా తోడికోడలివి, నా శత్రువువి కాదు. చూడు తమ్ముడు, జాగ్రత్త, ఇంక మేం వెళ్ళొస్తాం. అంటూ ముగ్గురు వెళ్తుంటే వాణి, అత్తయ్య నన్ను క్షమించండి. నేను మీ కుటుంబాన్ని విడదీసి తప్పు చేశాను. మిమ్మల్ని అవమానించి తప్పు చేశాను. ప్రతి క్షణం మీరు నాశనం అవ్వాలని చూశాను. కానీ మీరలా చెయ్యలేదు. అన్నీ మర్చిపోయి నా ప్రాణాలు కాపాడారు. మీ రుణం తీర్చుకోలేను. అక్క, నువ్వు కూడా నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. అరే, దానికి అలా బాధపడితే ఎలా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, అదే మాకు సంతోషం. ఇకనైనా ఈ చేపల కంపు వాళ్ళ ఇంటికి వస్తావా రావా? అయినా ఇంకా ఎక్కడ ఇల్లులే, అన్నీ కొట్టుకుపోయాయిగా. మీరేం బాధపడకండి. ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందరం అందులోనే ఉందాం. హాయిగా బ్రతుకుదాం. వాణి అలా చెప్పగానే కాంతమ్మ, రమ్య సంతోషిస్తారు. మరోవైపు శివ, రంగాలు చేతులు పట్టుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ హత్తుకుంటారు.